Ooh la 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 la. Ooh la 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 la. Ooh la 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 la. Ooh la 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 la. బావా వీళ్ళు తెలుసు ముసై. ఓకే. వీడు తెలుగోడు అయ్యుండి తెలుగులో సినిమాలు తీయకుండా ఇంగ్లీష్లో బూతు సినిమాలు తీస్తూ తెలుగు కళామ్మ తల్లిని అవమానించిన మాదాపూర్ గాడు. వీడు రీమిక్స్ల పేరుతో ఇంగ్లీష్ మిక్స్ చేస్తూ తెలుగు పాటల్ని భ్రష్టు పట్టిస్తున్న పబిష్టి పాప్ సింగర్. ఈవిడ తెలుగు మీడియంలో చదివే పిల్లలు తెలివి తక్కువ వాళ్ళని, ఇంగ్లీష్ మీడియంలో చదివే పిల్లలు ఇంటెలిజెన్స్ అని, తెలుగు మీడియంలో చదివే పిల్లల్ని మానసికంగా దెబ్బతీస్తున్న మోటివేషనల్ ఇంగ్లీష్ స్పీకర్. వీడు ప్లేయింగ్ బాయ్స్ మ్యాగజైన్ ఎడిటర్. తెలుగు సాహిత్యాన్ని, తెలుగు రచనని, తెలుగు భాషని అవమానించిన అత్తపూర్గాడు. తెలుగు భాషకి పట్టిన మీలాంటి చీడ పురుగుల్ని ఏరిపారేసి ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని ఎంగిలి భాష కోసం ఎగబడే వాళ్ళని తెగనరికి తెలుగు గడ్డ మీద తెల్లోడు వదిలి వెళ్ళిన ఇంగ్లీష్ భాషని తుడిచిపెట్టే వరకు నా ఈ పోరాటాన్ని ఆపను. ప్లీజ్ లీవ్ us, sir. Don't kill us, sir. Please leave us, sir. రే బాబీ భయపడ్డారు రైళ్ళు. భయపడ్డారు అందరూ. చనిపోయే ముందు ఒక్కడి నోట్లోంచి తెలుగు పదం కూడా రాని మీరు బతకడానికి అనర్హులు. వెదవా, నీ అరుపులతో ఏదో ఒక రోజు నా గుండె పొడి తెప్పించేలా ఉన్నావు. మళ్ళీ అదే గ్యాంగ్ లీడర్ కలా? నువ్వు ఎంత చిరంజీవి ఫ్యాన్ అయితే మాత్రం ప్రతిరోజు గ్యాంగ్ లీడర్ కలతోనే నిద్రలేవాలా? అబ్బా, కొత్తగా అడుగుతావేంటే? ఈ పాటికి అలవాటు అయి ఉండాలి కదా నీకు. నీ అరుపులకి భయపడి మన ఇంట్లో పనిచేయడానికి పనోళ్ళు ఎవరూ రావట్లేదురా. సర్లే వెళ్ళు. పేపర్ రేయ్, ఇంకోసారి పక్కింట్లో వేయాల్సిన ఇంగ్లీష్ పేపర్ మా ఇంట్లో వేసావనుకో, ఇదే పేపర్లో నీ పెద్ద కర్మ ఫోటో వేస్తాను. చెత్త నా కొడక. ఎలా రే, ఆ భాష ఏంట్రా? పొద్దునే ఆ మాత్రం ఎమోషన్ లేకపోతే ఫ్రీ మోషన్ అవదు. ఎలా నిన్ను బాగు చేయటం ఎవరి వల్ల కాదు, నీ కర్మ. హలో. Hi sir, a very good morning. This is Sneha. We are offering you a tremendous హలో 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 పాప, కాస్త ఆగమ్మా. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నావు? Hyderabad. వెరీ బ్యాడ్. What sir? చేస్తుంది హైదరాబాద్ నుంచే కదా. ఏదో లాస్ ఏంజల్స్ నుంచి చేస్తున్నట్టు ఇంగ్లీష్లో ఆ కటింగ్ ఎందుకు? తెలుగులో ఆడలేవేంటి? Sorry sir. తెలుగొచ్చా? Yes sir. తెలుగొచ్చి నువ్వు తెలుగులో మాట్లాడే నాకు ఫోన్ చేసి తెలుగులో మాట్లాడకుండా తెగులు సోకిన దానిలా ఇంగ్లీష్లో మాట్లాడి నన్ను ఇరిటేట్ చేసావని నీ కాల్ సెంటర్ పైన న్యూసెన్స్ కేసు పెట్టాను అనుకో. ఏంటి నీ పరిస్థితి? Sir, అంత పని చేయకండి. నాది ఇంగ్లీష్ మీడియం. నాకు తెలుగు కొంచెం కొంచెం వస్తుంది. తెలుగుని ఇంతలా కూని చేసే నీలాంటి ఇంగ్లీష్ మీడియం వాళ్లతో నేను అస్సలు మాట్లాడను. పెడేఫోను. మనోడికి ఇంగ్లీష్ అన్నా, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళన్నా ఇంత సిరాకేంటి అనుకుంటున్నారా? అది తెలుసుకోవాలంటే మనోడి లైఫ్లో ఓ 3 జనరేషన్స్ ముందుకెళ్ళాలి. మరి ఆయనే రామ్ వాళ్ళ మొత్తాత రామనాథం. బ్రిటిష్ వాళ్ళ దగ్గర గుమాస్తాగా పనిచేసేవాడు. రామనాథం, కమ్ హియర్. అది రామనాథం కాదు దొరవారు, రామనాథం. Fuck you. You're making fun of my pronunciation? Your Telugu is a bloody fucking tongue twister. I should be calling you from now onwards asshole instead of this Ramanajam. అది ఏమో స్వామి,
దొరవారు ఏమన్నారో బోధపడలేదోయ్. దొరవారు ఇక నుండి నిన్ను ముద్దుగా యాస్హోల్ అని పిలుస్తారంటోయ్. యాసోలా దొరగారితో అలాంటి ఇంగ్లీష్ పేరు పెట్టించుకోవాలంటే పెట్టి పుట్టాలోయ్. దండాలు దొరా దండాలు. Okay, you గొప్పోళ్ళు can మీరు. go now. చిత్తం దొరా, నన్ను యాసోల్ అన్నారు. నేను యాసోల్ అంట, నేను యాసోల్. రేయ్, రామనాథానికి దొరవారు ఆసోల్ అని పేరు పెట్టారంట్రా. రే, యాస్హోల్ అంటే గాడిదరా లేదా మలద్వారం అని అర్థం. అది తెలియక మన పిచ్చి రామనాథం ఊరంతా నేను యాస్హోల్ అని గొప్పగా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు రా. రే తెల్ల కుక్క, Hey, Ramanajam. నువ్వు యాసోల్, మీ తాత యాసోల్, మీ ముత్తాత యాసోల్, మీ నాన్న యాసోల్. ఆంగ్లం రాదని నన్ను అవమానిస్తావా? ఏ ఆంగ్లం రాదని నన్ను అవమానించావో అదే ఆంగ్లం నేర్చుకొని నీ తెల్ల జాతి మొత్తం విస్తుపోయేలా మాట్లాడతాను రా. నేనే కాదు, నా వంశం మొత్తం ఆంగ్లాన్ని నవిలి పడేస్తారు. ఖబర్దార్. ఫక్ యూ. రామ్ ముత్తాత రామనాథం పక్క ఫోటోలో కనిపిస్తుంది, వాళ్ళ తాత సోమనాథం. దాన్ని పెట్టుకుంటుంది వాళ్ళ నాన్న సింగినాథం. ఇంగ్లీష్ అంటేనే నచ్చని మనోడు ఇంగ్లీష్ వాళ్ళు జరుపుకునే న్యూ ఇయర్ రోజునే పుట్టాడు. ఈయనకి ఓ కొడుకు పుట్టాడు. మళ్ళీ మన వంశంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ పుట్టాడనమాట. ఏంటండి మీరు? ఎవరైనా కేక్ మీద నెంబర్లు పెడతారు, మీరేంటి ప్రతి సంవత్సరం ఏబిసిడీలు పెడుతున్నారు? చూడు, మా తాతయ్యకి మా నాన్నకి నేనిచ్చిన మాట ప్రకారం ఈ ఇంటి వారసుల్ని ఇంగ్లీష్ ప్రొఫెసర్ని చెయ్యాలంటే వీడి జీవితంలో ముడిపడిన ప్రతి విషయం ఇంగ్లీష్తో ముడిపడి ఉండాలి. నాన్న, స్కూల్లో పంచడానికి చాక్లెట్స్ వచ్చారా? చాక్లెట్స్ వద్దు నాన్న, ఇదిగో ఇంగ్లీష్ డిక్షనరీలు తెచ్చాను, రేపు స్కూల్లో పంచు, సరేనా? నీ ఫ్రెండ్స్కి కూడా ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో మాట్లాడితే నీ ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, సరేనా? కేక్ కట్ చేయి. రే నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు? ఆడడానికి. ఆడుకుంటే ఏమొస్తుంది నాన్న, నీరసం వస్తుంది. ఇలాంటి క్రాస్ వర్డ్స్ చేస్తే ఇంగ్లీష్ వస్తుంది. చేద్దు గాని దా కూర్చో. నాన్న, తెలుగులోనే కథ చెప్పండి. నో వే, ఓన్లీ ఇంగ్లీష్, ఓకే? నువ్వు కూడా ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయ్యి మీ తాత ముత్తాతల కళ నెరవేర్చాలి. అదే నా ఆఖరి కోరిక అని మనోడి దగ్గర మాట తీసుకుని వాళ్ళ నాన్న కూడా వెళ్ళిపోయాడు. చిన్నప్పటి నుంచి కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, లేచినా, ఆడినా, పాడినా అంతా ఇంగ్లీషే. అందుకే మనోడికి ఇంగ్లీష్ అన్నా, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళన్నా మా చెట్టు సిరాకు. అలా అని వీడికి ఇంగ్లీష్ రాదనుకోకండి. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన ఇంగ్లీషు వీడి బ్లడ్లో ఇంకిపోయింది. ఇలాంటి వాడి లైఫ్లోకి ఎలాంటి అమ్మాయి వస్తుందో. నానా, నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటా నాన్న. పోరా, నేను సంధించడం ఎక్కువ అనుకుంటా మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ఒకట. ప్లీజ్ నాన్న, ఒప్పుకో నాన్న, ప్లీజ్ నాన్న. ఆ తల తెనక ఇలా. అలా కాదు నాన్న, మా ఫ్రెండ్స్ అందరూ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకుంటున్నారు. రే, నేను తెలుగు మీడియంలో చదివించడం ఎక్కువ, పో అవతలకి. అరే, మీ వాడు అడిగిన దాంట్లో తప్పేముంది? చదువుకుంటాననే కదా అంటున్నాడు, చదువెక్కొట్టి తిరుగుతాననట్లేదు కదా. మీకే నేను చెప్తారమ్మా, ఈయన పనికి పంపకుండా బడికి పంపడమే ఎక్కువ. ఆ పంపేదేదో మీ వాడు కోరుకున్న దానికి పంపితే బాగా చదివి ప్రయోజకుడు అవుతాడు కదా. ఆడి ఇంగ్లీష్లు చదువుకుని ఎవరిని వద్దరసలమ్మా. మీ వాడు ప్రయోజకుడు అవ్వాలంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ కంపల్సరీ. లేదంటే ఈ పోటీ ప్రపంచంలో మీ వాడు నెగ్గుకు రావడం చాలా కష్టం. తెలుగు మన బతుకు కోసం, ఇంగ్లీష్ మన బాగు కోసం. అమ్మా, మీదేం పోయిందమ్మా? ఇలా 4 మాటలు చెప్పి వెళ్ళిపోతారు. వీడి చదువు కోసం ఇప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టానో నాకే తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అంటే చాలా కష్టం, నా వల్ల కాదు. తెలుగు మీడియంలోనే చదివించండి. మన దేశంలో గొప్ప వాళ్ళంతా వాళ్ళ మాతృభాషలోనే చదువుకున్నారు. మీ వాడికి ఇంగ్లీష్ నేర్పించే బాధ్యత నాది. మా కోచింగ్ సెంటర్కి పంపించండి. కోచింగ్ సెంటర్ అంటే ఆ ఖర్చు భరించడం నా వల్ల కాదమ్మా. మీ వాడికి కోచింగ్ నేను ఫ్రీగా ఇప్పిస్తాను, వచ్చి కలవండి, సరే? థ్యాంక్స్ అమ్మా, ఉంటానమ్మా. బాయ్. 49. ఏంటి నాన్న? నువ్వు ఫ్రీగా అడ్మిషన్ ఇచ్చే క్యాండిడేట్స్ కౌంట్ హాఫ్ సెంచరీకి దగ్గరగా ఉన్నావు. చూస్తూ ఉండండి, త్వరలో సెంచరీ కూడా పూర్తి చేస్తాను. నువ్వు ఇలా కనిపించిన ప్రతివాన్ని మన కోచింగ్ సెంటర్స్కి ఫ్రీగా పంపిస్తే దుకాణం త్వరలో ముయ్యాల్సిందే. నాన్న, నేను ఇలాగా కొంతమందికి ఫ్రీగా అడ్మిషన్ ఇవ్వటం వల్లే కదా మన కోచింగ్ సెంటర్కి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. అది కరెక్టేలే, కానీ ఈ ఫ్రీ సర్వీస్ లేకుండా ఫ్రీ పబ్లిసిటీ వస్తే బాగుండు. అన్నీ ఫ్రీగా రావాలంటే ఎలా నాన్న?
నీకు కావాల్సిన మొక్కలన్నీ కార్లో పెట్టించాను, వెళ్దామా? ఓకే. If you can't handle this, you should have told me. I didn't expect that you don't even understand this simple English. సార్ ఒకసారి నేను చెప్పేది వినండి. మీరు ఇంగ్లీష్లో ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. Shame on you. It's better die if you don't know English. ఇది కూడా అర్థం కాలేదు సార్. Fuck. Baby, tell me. ఈడబ్బా. ఏంటి అలా చూస్తున్నారా? ఇందాకడికి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ప్రతి కథలో హీరోకి ఫ్రెండ్ ఉంటాడు కదా, ఈ కథలో నేనే హీరో. ఈడే ఫ్రెండ్. ఏడ్చోలే కానీ ఏంటి మ్యాటర్? ఎవడాడు? ఏం లేదు బా, మన షాప్ నుంచి యూఎస్కో కొరియర్ పంపించాడు. ఆడు ఇంగ్లీష్లో ఏదేదో చెప్పాడు, అర్థం కాక తప్పు అడ్రస్ కొట్టేశాను. కొరియర్ వెళ్ళిపోయింది. హెడ్ ఆఫీస్తో మాట్లాడి కరెక్ట్ అడ్రస్కి వెళ్ళేలా చేశాను. అయినా సరే మీద ఎక్కేస్తున్నాడు డాబర్ మ్యాన్ లాగా. Baby, I'm still here. Yeah, it got delayed because of this asshole inefficiency. You know what? I'm going to show him the hell if the parcel won't reach you. Okay? Baby, I call you back. Hey, who are you? ఈ డిటిపి కమ్ జిరాక్స్ కమ్ కొరియర్ షాప్ కి సీఈఓ. విన్నావుగా? ఏంట్రా ఫోన్లో ఫిగర్ ఉందని బిల్డప్ప మా ఊరి గురించి తెగ పేలుతున్నావుట్రా? What's wrong with you? రాంగా? ఇంగ్లీష్ రాకపోతే సిగ్గుపడాలన్నా చూడు, అది రాంగు. ఇంగ్లీష్ రాకపోతే చచ్చిపోవాలన్నా చూడు, అది రాంగు. కరెక్ట్గా చెప్పే బావా. ఆయన నువ్వేంట్రా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి 4 మొక్కలు ఇంగ్లీష్లో మాట్లాడితే గొప్పడు అయిపోతావేట్రా? పైగా నువ్వు మాట్లాడే బొచ్చులో ఇంగ్లీష్కి పెద్ద మళ్ళీ యాక్సెంట్ ఒకటి. Hey, mind your words, huh? మైండ్ యువర్ వర్డ్సా? ఫోన్లో నీ ఫిగర్ ముందు మా వాడిని యాసోలు బాస్టర్డ్ అని తిట్టి నువ్వు నాకు మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్తున్నావా? కొత్త మీటర్ దిగిపోద్ది యాదావా. మీ వాడి చేసిన తప్పు ఇంగ్లీష్ రాకపోతే రాదని చెప్పాలి. కరెక్టేరా, మా వాడికి ఇంగ్లీష్ రాదు, అయినా అదొక తప్పు కాదు. వాడితో ఇంగ్లీష్ మాట్లాడే ముందు వాడికి అర్థమైందా లేదా అని చెక్ చేసుకోవాలన్న కామన్ సెన్స్ నీకు ఉండాలి కదా? ఉండాలిగా. తప్పు మీరు చేసి నన్నంటారేంటి? కరెక్టేరా, తప్పు జరిగింది. అయినా మా వాడు దాన్ని కరెక్ట్ చేసి నీ పార్సిల్ని నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి చేరేలా చేశాడా లేదా? అయినా ఆడి మీద ఎక్కేస్తావేంట్రా చెప్పేది అనకుండా? రా ఏంట్రా? గివ్ మీ రెస్పెక్ట్. అయ్యో బాబోయ్, ఈ రెస్పెక్ట్ గిస్పెక్ట్ అని పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నాడు. ఇంకీ తెలుగులో కాదు బా, ఇంగ్లీష్లోనే తగులుకో. అసలే యూఎస్ నుంచి చలవలకు వచ్చిన ఎన్ఆర్ఐ కదా. ఏంటవా? See my dear asshole, people like you don't deserve any respect. If you're gonna treat him like this again, I'm gonna fucking break your bones. And also I'm gonna file a complaint against you to the police that you're forcing us to deliver the illegal goods. And you'll end up in the jail here and your visa will be rejected. Do you want to that happen? Sorry. I'm really sorry. నేనే అనవసరంగా మీ వాడిని తిట్టాను. I'm sorry brother. Sorry brother. మీరు జస్ట్ మా పార్సల్ సరిగ్గా డెలివరీ అయ్యేలా చూడండి చాలు. మా వాడు ఇంగ్లీష్లో కోటింగ్ ఇస్తే కానీ సెట్ అవ్వలేదు నువ్వు. రే, నీకు నోట్లోనే ఇంగ్లీష్ ఉంటుందేమో, మా వాడికి ఇంట్లోను ఒంట్లోనూ ఇంగ్లీషే. ఇంకోసారి ఇంగ్లీష్లో మాట్లాడుతూ కనిపించావు అనుకో, జోడించి కొట్టేస్తాను. ఎలా ఇచ్చాను బా? ఇదేదో నేను రాకముందు ఇవ్వాల్సింది. నువ్వు ఇంగ్లీష్లో కోటింగ్ ఇచ్చాకిద్దామని ఆగా. ఒరే బాగా ఇందాక ఫ్లోలో ఈ షాప్ కి నన్ను సీఈఓ అన్నావు చూడు, ఆ ఫీల్ ఎంత బాగుందిరా బావా. ఆడి దగ్గర ఏదో బిల్డప్ ఇద్దామని అలా చెప్పాను. నువ్వు సీరియస్ గా తీసుకుని ఈ షాప్ రాసిచ్చా మనకే. మా బావ గురించి తెలుసు కదా, జోడించి కొడేస్తాడు. ఇచ్చిన మాట వెనక్కి తీసుకున్నావు అనుకో, నేను జోడించి కొడేస్తాను. పద బావా, మా బావ గురించి తెలుసు కదా బావా, ఆడు చంపేస్తాను నన్ను. అదే ఆయన చంపేస్తాను నన్ను. రావాలమ్మా రావాలి. ఏంటి ఆడికి బీటేస్తున్నా? అదే అలా చూసి 10 వెళ్ళి జాతకం చెప్పించుకోవచ్చు కదా అంటున్నాను. నిజంగా ఆడికి జాతకాలు చెప్పే సీన్ ఉంటే ఆడు రోడ్డు మీద ఎందుకు జాతకాలు చెప్పుకుంటాడు? ఆయన యదవులు మాత్రమే జాతకాలు చెప్పించుకుంటారు. అబ్బో సర్లే కానీ ప్రిన్సిపల్ రమ్మన్నాడు అన్న, వెళ్ళావా? వెళ్ళా. ఏంటి మ్యాటర్? ఏముంది, అన్నిసార్లు ఎగ్జామ్ రాయడానికి నాకు సిగ్గు లేకపోయినా అన్నిసార్లు పంపించడానికి ఆయనకి సిగ్గేస్తుంది అన్నాడు. రావాలమ్మా రావాలి. మా సిలక చెప్పే చిత్రాలు చూడండి.
మీ జీవితంలో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అన్నీ చెప్తుంది. రామ్మ చిలకమ్మ, ప్రేమ మొలకమ్మ, రాధమ్మ, రామ్మ వచ్చే మొగుడు గురించి చెప్పాలా, వదిలేసిన లవర్ గురించి చెప్పాలా? ఒరే బాబీ, ఆ అమ్మాయి డ్రెస్ మెయింటెనెన్స్ చూస్తుంటే చదువుకున్న దానిలా లేదు. ఏం చదువుకుందో కూడా నువ్వే చెప్పే. అదే సరే, ఏదో చెప్పాలనుకున్నావు కదా, చెప్పు. రాబోయే రోగం గురించి చెప్పాలా, పోబోయే యోగం గురించి చెప్పాలా? ఇలా చదువుకుని కూడా బుద్ధి లేకుండా ఇంకా జాతకాలంటూ ఇలా చిలక జ్యోతిషం చెప్పించుకుంటుంది చూడు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటావరా? నీ చిలక నిజంగానే జరగబోయేవని చెప్తుందా? అన్నీ చెప్పిద్ది. వోడ్కా వేసి వర్మ పెట్టే ట్వీట్లేంటో కూడా చెప్పిద్ది. అలా అయితే ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చెప్తుందా? నా ఫ్రెండ్స్ తో పెట్టేస్తా. ఈ మ్యాచ్ ఏంటి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఎవరు కొడతారో చెప్పిద్ది. నీ చిలక్కి అంత సీన్ ఉంటే నువ్వే బెట్టింగ్ వేసి నువ్వే డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. ఈ జాతకాలు చెప్పడం ఎందుకు? నా చిలక చూసుకొని నాకు పనికిరాదు. స్వేచ్ఛగా ఎగరాల్సిన పక్షిని బంధించి ఇలా పంజరంలో పెట్టావు చూడు. నీకు మనసు అనేది ఉందా? ఇప్పుడు నాకు మనసుంటే ఏంటి, లేకపోతే ఏంటమ్మా? పొద్దున్నే వచ్చి నా చిలక మీద పడ్డావు. నువ్వు చిలక జ్యోతిష్యం చెప్పించుకోవడానికి రాలేదా? లేదు, ఈ చిలక్కి ఫ్రీడమ్ ఇవ్వడానికి వచ్చాను. నువ్వు పెద్ద ఫ్రీడమ్ ఫైటర్, నా చిలక్కి ఫ్రీడమ్ ఇవ్వడానికి. పోయి పని చూసుకోమ్మా. పొద్దున్నే మంచి గిరాకీ దొరికింది. నువ్వు చేస్తుంది మహాపాపం. ముందా చిలకను వదిలేసి. పాపం తెగిలినా పర్లేదు, ఆ చిలకను వదిలేస్తే దాని మీద బతుకుతున్న నేను, నా కుటుంబం ఏం కావాలి? కాళ్ళు చేతులు బానే ఉన్నాయిగా, ఏ కూలోనాలో చేసుకుని బతకొచ్చు కదా. రేపటి చచ్చిపోతే ఏం చేస్తావు? అది చచ్చిపోయినప్పుడు చూద్దాంలే, నన్ను వదిలే. వదలను, నిన్ను పెట్ట వరకు లాక్కెళ్తాను. మా పేట వరకు నువ్వు లాక్కెళ్ళడం ఎందుకు? మళ్ళీ మా ఆవిడ చూస్తే నాకు నీకు ఏదో ఉందనుకుంటది మా ఆవిడ. ఆటోకి డబ్బులు ఇస్తే నేనే పోతా. ఒరే బాబీ, ఆ పిల్లని చూసావా? చిలక దోషం చెప్పించుకోవడం ఏదో పెద్ద అచీవ్మెంట్ అయినట్టు ఆ సెల్ఫీలు దిగి వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటారు. వీళ్ళు ఇలా ఓవర్ యాక్షన్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇతని చిలకను ఈ పంజరంలో పెట్టి దానికి ఫ్రీడమ్ లేకుండా చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. అయినా చదువుకున్న మూర్ఖులు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టే సర్కస్ లో జంతువుల్ని, పంజరాల్లో పక్షుల్ని పెట్టి ఇలా ఇబ్బంది పెడుతున్నారు. మొక్క లేకపోతే మొద్దది కదా, కానీ నువ్వు మాట్లాడాల్సిన మాట కాదే మరి అది. ఇలా ఎక్కడ పక్షుల్ని పంజరంలో ఉంచినా పెట్ట వరకు ఈ విషయాన్ని తీసుకెళ్లాలి. ఈ పక్షులకి ఫ్రీడమ్ ఇచ్చేదాకా ఫైట్ చేయండి. అయినా రాను రాను బొత్తిగా జనాలు సెన్స్ లేకుండా తయారవుతున్నారా బాబీ? రే, నువ్వెందుకురా ఓ ఫీల్ అయిపోతున్నావు? ఎవరిష్టం వాళ్ళది. ఏదో నీ డబ్బులతోనే జాతకం చెప్పించుకుంటా ఓ ఇదైపోతావు ఎందుకు? ముస్కా. ఓకే. అయ్యో నా చిలక, నా చిలక. వారిని ఇంతసేపు పాప జాతకం చెప్పించుకుంటుంది అనుకుని నేను అపార్థం చేసుకున్నా కదరా బాబు. నువ్వు అపార్థం చేసుకున్న సంగతే ఆ పిల్లకి తెలియదులే గానీ ఎక్కువ ఫీల్ అవ్వకు. టీ చల్లారిపోతుంది, తాగు. నా చిలక ఎగిరిపోయింది బాబోయ్. 10,000 పెట్టుకున్నా, నా 10,000 కట్టు. ఓవర్ యాక్షన్ చేసిన చాలు, ఎక్కువ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఒరే బాబీ, నాలా ఆలోచించే ఆ పిల్లని అప్రిషియేట్ చేయకపోతే పాపం ఏం చేస్తావు? అప్రిషియేట్ చేసి వస్తాను. నిన్నే అబ్బా మిస్ అయిపోయి. రే, ముక్కు మొహం తెలియనమ్మా మిస్ అయితే అంత ఫీల్ అవ్వకలేదురా. ముక్కు ముఖం చూశాను కాబట్టే మిస్ అయిపోయిందని ఫీల్ అవుతున్నాను. అయినా తన అందరు అమ్మాయిలా కాదురా, ఆ అమ్మాయిలో ఏదో మ్యాజిక్ ఉంది. ఏంటి, పంజరంలో చిలక నడిపిస్తాను నీకు అమ్మాయిల మ్యాజిక్ కనిపించిందా? బ్యాక్గ్రౌండ్ ఇళయరాజా మ్యూజిక్ కనిపించలేదు ఏంటి? చూసిన చాలు. ఒరే 11 అయినా షాప్ ఓపెన్ చేయలేదని తెలిస్తే మా బాబు జోడించి కూడా ఎత్తాడరా. ఒరే పైన ఎడకైపోయింది, పత్ర వెళ్దాం పద. అలా మిస్ అయిపోయింది ఏంట్రా?